కిడ్నీలో రాళ్ళు ఒకసారి వస్తే మళ్ళీ తరచుగా వస్తూ ఉంటాయా? మళ్ళీ మళ్ళీ సర్జరీ చేయించుకోవాలా? ఎలాంటి వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ తరచుగా వస్తూ ఉంటాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కిడ్నీలో రాళ్ళు అనగానే ఏంటి అంటే వెంటనే సర్జరీకి వెళ్ళిపోతూ ఉంటారు. అది ఎలాంటి టైప్ ఆఫ్ స్టోన్, అది ఎంత సైజ్ ఉంది అనే దాన్ని బట్టి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుందండి. నీళ్లు కరెక్ట్‌గా తాగకపోయినా, ఫ్యామిలీలో ఎవరికైనా అంటే జెనెటికల్‌గా కిడ్నీ స్టోన్స్ ఉన్నా, ఫ్రీక్వెంట్‌గా యూరిన్‌లో ఇన్ఫెక్షన్స్ వస్తున్నా, లేదంటే ఏదైనా మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నా, లేదా గౌటీ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ రాళ్ళల్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. సో, ఇలా స్టోన్స్ ఫార్మ్ అయినప్పుడు వెంటనే సర్జరీకి వెళ్ళకుండా హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోవటం ద్వారా మనకి తొందరగా స్టోన్ అనేది బయటికి పడిపోవటానికి అవకాశం ఉంటుందండి. అలాగే ఒకవేళ స్టోన్ సర్జరీ చేయించుకొని ఫ్రీక్వెంట్‌గా కనుక కిడ్నీలో స్టోన్స్ వస్తున్నట్టుగా అయితే దీన్ని మనం రీనల్ కాల్కులేట్ టెండెన్సీ అని అంటూ ఉంటాము. సో, వీళ్ళకేమవుతుంది అంటే పదే పదే కిడ్నీలో రాళ్ళు తయారవుతూ ఉంటాయి. సో, ఇలాంటి వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా డాక్టర్ కేర్ హోమియోపతిలో ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుందండి. దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఫ్రీక్వెంట్‌గా ఇలా కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ కాకుండా, కిడ్నీ స్టోన్స్ అనేవి మనం అవాయిడ్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.